కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో ఇద్దరు శత్రువుల వల్ల భారీగా నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. కావున శత్రువుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. మరో 2 రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో జరిగే పరిణామాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారికి అధిపతి శని. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఉద్యోగరీత్యా, వృత్తిరీత్యా విభేదాలకు వెళ్తారు. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. దాంపత్య జీవితంలో కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. కొత్త వాహనము, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తులు కలిసి వస్తాయి. చిన్నపాటి శ్రమతోనే ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ఎక్కువగా శుభవార్తలను వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అన్నదమ్ములతో ఉన్న ఆస్తి గొడవలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్స్ కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా చేస్తారు. వ్యాపారంలో మీ ప్రత్యర్థులపై మీదే పైచేయి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వృత్తిలో ఉన్నవారు, ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా తొలగిపోతాయి. నిరుద్యోగులకు విదేశాల అవకాశాలు వస్తాయి. సమాజంలో ప్రముఖులతో స్నేహాలు చేస్తారు. ఈ రాశి వారి ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. ఉన్నత పదవులను అధిరోహిస్తారు. ఉద్యోగస్తులు తమకు నచ్చిన మంచి ఉద్యోగంలోనికి మారుతారు. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. విదేశాలకు ప్రయాణం అవడానికి మార్గం దొరుకుతుంది. కుటుంబంలో అన్ని శుభపరిణామాలే కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అదృష్టం కలిసి రావడంతో భారీగా డబ్బును ఆర్జిస్తారు. మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి సాయం చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. రావాల్సిన డబ్బు వస్తుంది. పెద్దలు సహకారం లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు. సభలు, సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. భూ లావాదేవీలు అనుకూలము. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. సంయమనంతో వ్యవహరించటం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శ్రద్ధతో పనులు చేయటం అవసరం. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి పిలుపు అందుకుంటారు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం. చేపట్టిన పని సులభంగా పూర్తవుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబంతో కాలం గడుపుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. విందు పిలుపు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి సమయం. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాత బాకీలు వసూలవుతూ ఉంటాయి. సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యం బాగోలేనప్పుడు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటము మంచిది. ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా పట్టుదల వీడరు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం ఉంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబంలో వివాదాలు, సమస్యలు పోతాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.
ఆటంకాలు తలెత్తుతాయి. పెద్దల సలహాలు పాటించటం అవసరం. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కఠినంగా వ్యవహరించకండి. ఆరోగ్యంపై దృష్టి నిలపటము అవసరం. ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించాలి. శ్రమ ఎక్కువ అవుతుంది, కానీ విజయాలు సాధిస్తారు. శుభకార్యాలకు అనుకూల సమయం. తెలివితేటలతో మీరు లాభాలు పొందగలుగుతారు. కలహాలను దూరంగా ఉంచి శాంతియుతంగా ముందుకు సాగండి. ఉత్సాహంగా పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుందని విశ్వాసం ఉంచండి. సంతోషకరమైన సంఘటనలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. మీ ప్రతిష్టను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. సూర్యనారాయణుడిని పూజిస్తే తండ్రితో ఉన్న సమస్యలు తీరుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. శ్రమ తగ్గించే మార్గాలను అన్వేషించండి. ఆర్థిక లాభాలు ఉండగలవు. మీకు ఇష్టమైన వారితో ఆనందకరమైన సమయాలను గడుపుతారు. మనోధైర్యమే మీ విజయానికి నాంది. ఇంట్లో శుభకార్యాలు చర్చకు వస్తాయి. కుటుంబంలో ఆనందం కలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. శుభవార్తలు వింటారు. మీ చుట్టూ సానుకూల వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కీలక నిర్ణయాలు చర్చించవచ్చు. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించండి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజులు ఇద్దరు శత్రువుల వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరో తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రుణదాతల ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు కొంతకాలం కష్టం మీద పూర్తవుతూ ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. కీలక వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సంతాన విద్య విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. సమాజంలో ప్రముఖులు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన వ్యవహారములు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. మిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నేత్ర సంబంధిత ఉద్యోగ సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఇళ్లల్లో శుభకార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారంలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులు అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కనకధార స్తోత్రం చదవండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది. ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించండి. మీరు ఎవరిని పడితే వాళ్లను ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను
మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పటం ద్వారా మీ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకనే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో షేర్ చేసుకోకండి. మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నీ యొక్క నాశనం కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతూ ఉన్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. కుంభరాశి వారు ఇక నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతూ ఉన్నారు. ఈ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి, ముందుకు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతూ ఉన్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, వస్తువుల కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి వరకు ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మీకు నెరవేరబోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళు మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి చేసుకుంటూ ఉంటారో వాటిల్లో మీరు ఖచ్చితంగా విజయాలను పొందుతారు. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి, ఇల్లు కొనుగోలు కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం అనేటటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినవచ్చు. కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం ఏమిటి అంటే, మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామి వారి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయాలను సాధించవచ్చు. అలాగే కుంభరాశి వారికి 2 వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు. ఇక మీకు తిరుగుండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎప్పుడు చూసినా మిమ్మల్ని అవమానిస్తూ ఉండేవాళ్ళో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు కూర్చుని చేతులను జోడిస్తారు. ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్లను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచకా చేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ఎవరో 2 వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా, మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇచ్చి వదిలి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు. అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 2వ వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు. అయితే ఈ 2 వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు. కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి.
కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి. కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.